Hey you all, welcome back to my channel. I know long time no see. That's kind of a long story. So yeah, నేను ఎక్కడికి పోలేదు. A lot of people ask me like where have I been and all, but I just took a break from YouTube and all. But I'm back. I'm glad that I'm back with a bunch of more ideas and content to share with you all. So without further ado, let's get into the video. As మీరు టైటిల్ చూసే ఉంటారు కాబట్టి obviously as you saw the title already, we are going to talk about I am going to talk about my earrings haul. So basically earrings అంటే నాకు ప్రాణం. I keep on buying them. అంతెందుకు ఇండోనేషియాలో ఇండియన్ ఇయర్ రింగ్స్ కొనేంత వియర్డో నేను. సింపుల్గా జస్ట్ గిఫ్ట్ మీ ఇయర్ రింగ్స్ అండ్ దెన్ యూ హ్యావ్ యూ కెన్ ఐల్ బి ఆల్ యువర్స్. సో అంత పిచ్ అన్నమాట ఇయర్ రింగ్స్ అంటే. సో I wouldn't say that I have a huge collection. I don't know, but ఈ వీడియో లెందీగా అవ్వకపోతే పర్లేదు. మీకు కూడా చూడడానికి కొంచెం బాగుంటుంది. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఈ బాక్స్ మీరు గుర్తుపడే ఉంటారు, ఫెరరో రోషర్, అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ చాక్లెట్స్. సో బేసికలీ ఆబ్వియస్లీ ఈ ఇయర్ రింగ్స్ మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది, హౌ డిడ్ యువర్ లవ్ స్టోరీ స్టార్ట్ విత్ యువర్ ఇయర్ రింగ్స్ అనేసి అడిగితే ఆబ్వియస్లీ ఇట్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ వాట్ ఏజ్ 4 to 5 years old. సో మనకి ఎలాంటి చిన్నపిల్లలకి యూనో గోల్డ్ ఇయర్ రింగ్స్తో చుట్టేసేవాళ్ళు కదా, లైక్ ఇఫ్ యూ ఆల్ నో. సో గోల్డ్ రింగ్స్తో చుట్టేసేవాళ్ళు అంటే అది తీయకుండా ఉండడానికి. అండ్ ఆబ్వియస్లీ మనం చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు వీ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. నాకు ఎంత పిచ్చి ఉండేది అంటే మై మామ్ యూస్ టు వేర్ 1 gram అంటే వైట్ మెటల్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఆ వైట్ మెటల్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఏవైతే ఉండేవో లైక్ చిన్న చిన్నవి, లైక్ షీ ఈవెన్ నౌ షీ డజంట్ గో విత్ ది బిగ్ వన్స్ లైక్ మీ, బట్ యా షీ యూజెస్ దెమ్ వెరీ రేర్లీ దో. సో నేను ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ నేను ఎక్కువ పర్చేస్ చేస్తాను ఇంట్లో. సో ఐఎమ్ ద కల్ప్రిట్ ఇన్ ద హౌస్. నా పిచ్చి ఎంత ఉండేదంటే మా అమ్మ ఇయర్ రింగ్స్ ఆ రింగ్లో దూచేసుకొని మరీ నేను పెట్టుకొని తిరిగే రకం అనమాట, అంత పిచ్చి ఉండేది. And I used to avoid gold jewelry a lot just because I will have an opportunity to wear these accessories and roam around and slay around. నాకు ఎలా అంటే ఐఎమ్ అ టిపికల్ డీసీ పర్సన్ అన్నమాట. సో నాకు ఇలాంటి హ్యాంగింగ్స్ లైక్ ఈ హ్యాంగింగ్స్ వేసుకోవడానికి నేను కుర్తీలు వేసుకుంటాను ఇంట్లో. ఇయర్ రింగ్స్ అంటే నాకు అంత పిచ్చి. ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఐ లవ్ ఇయర్ రింగ్స్. ఓకే, సో బేసికల్గా a lot of people asked me this, how to win your heart, just gift me one pair of earrings and then I'm all yours. That's how I would definitely say it, but not literally obviously. I meant it ironically, sarcastically. So me serious ga teeskoni earrings gift cheyadam anukunte cheyandi, not an issue, but don't expect me to be all yours. That's still a subjective thing. ఇక్కడ నేను ఏంటి అంటే మోస్ట్లీ వెస్ట్రన్ వేర్కి యూస్ చేసినవి ఉంటాయి. అండ్ ఆల్సో నాకు వై దిస్ బాక్స్ పర్టికులర్లీ ఇట్స్ బికాస్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ అండ్ పుట్ ఇట్ అగైన్. అండ్ డివైడ్ చేసి ఉంటుంది కాబట్టి ఇట్స్ క్లియర్లీ విజిబుల్. సో మోస్ట్లీ ఇలాంటి బాక్సెసే నేను ప్రిఫర్ చేస్తాను, వేర్ ఐ విల్ బి ఏబుల్ టు డివైడ్ అండ్ సీ ది ఇయర్ రింగ్స్ క్లియర్లీ. అంటే అప్పుడే ఇయర్ రింగ్స్ మనకి ఎంత ఎక్కువ కనిపిస్తే అవి అంత వాడాలనిపిస్తుంది, లైక్ ఫర్ గర్ల్స్. యూ విల్ డెఫినెట్లీ నో దిస్. సో మనకి ఇయర్ రింగ్స్ అంటే ఒక వస్తువు లోపల ఉండిపోతే మనం ఈవెన్చువలీ మర్చిపోతాం. సో అది మనకి కనిపిస్తూ ఉంటేనే ఓకే ఫైన్ దిస్ థింగ్ ఎగ్జిస్ట్ అనే థింగ్, అంటే ఇది ఒక ఒపీనియన్తో ఒక థాట్తో అయినా మనం వాడతాము. అంటే దట్స్ హౌ యూ ఎండ్ అప్ యూజింగ్ ఎవ్రీథింగ్ అనమాట. సో I genuinely recommend girls, like whoever might ask me ఎలాంటి బాక్సెస్లో పెడితే బాగుంటుంది అనేసి. మీరు చాక్లెట్ బాక్స్లో పెడుతున్నారా లేకపోతే చిప్స్ బాక్స్లో పెడుతున్నారా? ఐ డోంట్ నో ఇఫ్ చిప్స్ హ్యాస్ అ బాక్స్, బట్ ఐ మీన్ బాగుందని వాడాను. సో మీరు ఎలాంటి బాక్సెస్లో పెడుతున్నారనేది పాయింట్ కాదు, బట్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అయితే వుడ్ బీ ఈజియర్ ఫర్ యూ ఇట్ సెల్ఫ్. సో
అప్పుడు మీకు అన్నీ యూస్ చేయడానికి అవుతుంది అండ్ యూ వోంట్ ఫర్గెట్ లైక్ విచ్ ఇయర్ రింగ్స్ యూఆర్ మిస్సింగ్ అవుట్. ఇక్కడ నేను ఎక్కువ ఈ మధ్యన కొన్నివి ఉంచుతున్నాను, లైక్ వాట్ ఎవర్ ఐ బాట్ లైక్ దీస్ డేస్ ఎవర్ సిన్స్ లాక్డౌన్ హ్యాపెన్ అండ్ స్టఫ్. అండ్ మోస్ట్లీ ఇయర్ రింగ్స్ ఎక్కడెక్కడ కొన్నానో నాకు కొంతవరకు గుర్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ విత్ ద ప్రైసెస్. అంటే రీసెంట్గా కొనిన వాటివి ఐ కెన్ టెల్ యూ. సో యా సో దీస్ ఆర్ ద ఫెదర్ వన్స్. నేను ఒక్కసారి కూడా వాడలేదు. ఐమ్ సారీ మామ్. లైక్ ఈ వీడియో చూసినాక మా అమ్మ ఎంత తిడుతుందంటే, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇయర్ రింగ్స్ నేను చూపిస్తున్నాను. అండ్ యా, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ యాజ్ యూ కెన్ సీ. అండ్ చూడంగా నాకు పిచ్చిగా నచ్చేసింది. I couldn't resist myself buying these. And ఇది ఆన్లైన్లో కొన్నాను. ఇట్స్ ఆల్రెడీ like 2 years and I never used them. So I hope I'll use them soon. కాకపోతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇట్స్ టూ గుడ్, యూ నో, లైక్ when I straighten my hair and then put this on, ఏదో ఒక వీడియో చేసినప్పుడు పెట్టుకుంటాను డెఫినెట్లీ. సో దిస్ ఇస్ వన్. ఇది ఆన్లైన్లో కొన్నాను. అండ్ హౌ మచ్ ఇట్ వాజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది 100 రూపీస్ బిలోనే ఉంటుంది. సో నేను ఏదైనా సరే కొనేటప్పుడు నేను ఎప్పుడు ప్రైస్ చూస్తాను. సో ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ డోంట్ లుక్ ఇన్ టు ప్రైజెస్ మచ్. సో ఐ డూ లుక్ ఎట్ ప్రైజెస్ లైక్ లాట్. ఐఎమ్ మోర్ లైక్ మై మామ్. సో నేను ఏది కొన్నా సరే కొంచెం ప్రైస్ చూసుకొని జాగ్రత్తగా కొంటాను. సో that's one good quality I have, you know, which every parent would love to expect their child to have. So yeah, ఆ విషయంలో పర్లేదు కానీ I still waste money some other way. So these are the thread ones. So ఈ thread ones ఏంటి అంటే, they look very pretty. కాకపోతే the thing is you can't wear it everywhere you're going, you know. So ఇది only particular occasions ki, particular locations ki వేసుకోవడం బాగుంటుంది. అండ్ ఇట్స్ గుడ్. ఇది ఏంటంటే ఇది వేసుకుంటే, అండ్ ఈవెన్ ద ఫెదర్ ఇయరింగ్ ఐ షోడ్ యూ బిఫోర్, ఇది వేసుకుంటే మనం నెక్ జ్యువెలరీ అంటే నెక్ యాక్సెసరీస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, బికాస్ ఇట్ ఫిల్స్ ఆల్ ద గ్యాప్స్, you know, in the outfit. ఇది నేను నా బర్త్డేకి తీసుకున్నాను లైక్ లాస్ట్ ఇయర్. ఈ ఒక ప్యాకేజ్లా వచ్చిందన్నమాట. సో దీంతో పాటు ఇంకొన్ని ఇయర్ రింగ్స్ వచ్చాయి. వాటితో అవన్నీ కలిపి ఒక 200 rupees పట్టింది. అండ్ దీస్ ఐ ఆర్డర్డ్ ఆన్లైన్. సిన్స్ ఐ లివ్ ఇన్ ఇండోనేషియా, సో దెర్ ఇస్ అ ఆన్లైన్ స్టోర్ దట్ ఐ ట్రస్ట్ for now. Like till now is Shopee అని చెప్పి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది ఫర్ ఇండోనేషియన్స్ టు షాప్ దేర్. సో అక్కడే you know I do my all online shopping over there. So clothes తప్పితే, సో బేసిక్గా యాక్సెసరీస్ అండ్ కాస్మెటిక్స్, ఫోన్ కేసెస్ అండ్ స్టఫ్ లైక్ దాట్ నేను ఎప్పుడు అక్కడే నేను పర్చేస్ చేస్తూ ఉంటాను. సో దే ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ డిస్కౌంట్స్ ఆల్సో. సో అందుకే నేను అక్కడ కొంటూ ఉంటాను అనమాట. ద నెక్స్ట్ పేర్ ఇస్, నేను చెప్పాను కదా వైట్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా. సో ఇవి నేను వీడియోకి వేసుకున్నాను ఒకసారి, ఇఫ్ యూ గైస్ నోటీస్ మై ప్రీవియస్ వీడియోస్. సో మీకు థ్రెడ్ ఇయర్ రింగ్స్తో ఏమేమి వచ్చాయో అవి ఫస్ట్ నేను చూపించేస్తాను, సో దాట్ దే వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్. సో దీస్ ఆర్ లైక్ హూప్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, లైక్ ఇఫ్ యూ గైస్ కెన్ సీ ఇట్. సో ఇలా వస్తాయన్నమాట. 2 రకాల స్టెప్స్ ఉన్నాయి, అవి మీకు ఒకేసారి చూపించేస్తాను. ఇట్స్ ఇన్ ద షేప్ ఆఫ్ హార్ట్ and I felt it extremely cute. So I bought this one, and this is the stone one. This was the whole package of, you know, whatever bought for myself last year for my birthday అని చెప్పి అలాగే ఎంతో కొంత తగలబెడుతూ ఉంటాను అన్నమాట. ఇయర్ రింగ్స్కి వస్తే ఐ డోంట్ లుక్ ఇన్ టు ద స్పెసిఫిక్ బ్రాండ్. ఇఫ్ ఐ లుక్ ఇన్ టు బ్రాండ్స్ దట్ వుడ్ ఓన్లీ బీ you know, the makeup products, skincare and clothes. I don't really binge about brands. Wow, am I the only person? So these are like another kind of earrings, threadwear. I felt it really cute, and ఎందుకో నాకు ఇవి చూడగానే కొంచెం టీసీ వైబ్స్ అనిపించి ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ బయింగ్ దెమ్. అండ్ ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను, ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, షాపీలో. అండ్
ఇవి 170 రూపీస్ పట్టాయి ఇండియన్ కరెన్సీలో. సో వాట్ ఎవర్ ప్రైసెస్ ఐమ్ మెన్షనింగ్ అన్ని ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను బికాజ్ మై కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి. మీకు ప్రస్తుతానికి ఒకటే చూపిస్తున్నాను సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ మీ టు షో. సో సో స్టెప్స్ అన్నీ ఏమయ్యాయంటే కొంచెం షేడ్ అయ్యేవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను వాడుతున్నాను. టోటలీ సీ ఇట్. సో ఇది దిస్ వాజ్ యాక్చువల్లీ గిఫ్టెడ్ బై వన్ ఆఫ్ మై ఆంట్స్ when I was around 16 years. And these are another kind of steps which I bought it in Singapore. If you guys can see, these are the earrings that I didn't even wear even for once. And even in Miniso lo konnanu. I don't know how much. It costed below 500 and above 300 if I'm not wrong. So can inga vallu like I didn't find the right outfit to wear prastutaniki. Ivi aithe I wore them for one of the videos, if you, and I even remember the video that I made while wearing these. So ఇవి కూడా నేను యాక్చువల్లీ మీషోలో కొన్నాను. ఐ రియలీ లైక్ ద వే యూనో ఈ చిన్న హ్యాంగింగ్స్ వచ్చాయి కదా, ఇవి నాకు బాగా నచ్చాయి, మోటివ్స్ నాకు బాగా నచ్చాయి. సో దట్స్ ద రీజన్ ఐ బాట్ దీస్. అండ్ ఇవి హౌ డు ఐ గెట్ రెడీ ఫర్ మై యూట్యూబ్ వీడియోస్ అన్న వీడియోలో నేను యాక్చువల్లీ వేసుకున్నాను. సో ఇట్ వాజ్ అ క్వైట్ ఓల్డ్ వీడియో బట్ ఐ లవ్ దీస్. And one of my old collection ఇవి what was my age when I went to Chennai? సో ఇవి రోడ్ సైడ్లో తీసుకున్నవి అనమాట. చెన్నైలో మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇవి కూడా దీస్ ఆర్ లైక్ వన్ ఆఫ్ మై ఓల్డ్ కలెక్షన్స్, మై బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ మై మామ్స్ ఫ్రెండ్. సో దీస్ ఆర్ అనదర్ ఫేవరెట్ ఆఫ్ మై మామ్స్ అండ్ దిస్ ఆల్సో వాజ్ మై మామ్స్ చాయిస్. సో ఈ పైన ఏదైతే స్టెడ్ వచ్చిందో ఇట్స్ అ రియల్ పర్ల్. And obviously real pearl antunnanu kabatti it did costed a lot. I'm assuming it was around more than 800 around. In mall lo తీసుకున్నాను like when I went out with my mom. And ఇవి చూడడానికి కొంచెం వియర్డ్గా ఉండొచ్చేమో కానీ పెట్టుకుంటే it gives a really cute look. సో ఇవి నేను చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అండ్ ఇట్స్ సింపుల్ but cute. And these are bought in Miniso, 200 I guess. So these were bought by my mom. Ivi nenu na IGTV lo pettukunnanu, you guys can notice that. And ivi ma ammaki naku chaala ishtamaina earring, like one of our favorites. And the one which I didn't even wore once, idi kuda ఇది కొన్ని ఆల్మోస్ట్ 1 to 2 years అవుతుంది బట్ ఇప్పటికి వచ్చి పెట్టుకోలేదు. అండ్ ఇది ఎక్కడ కొన్నానో కూడా నాకు గుర్తులేదు. సో ఇవి అలా చదువుకుంటానంటే సో ప్రతి ఇయరింగ్కి ఇంకో ఇయరింగ్కి మనకు ఒక సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనకి ఇయరింగ్ కలెక్షన్స్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి ఆ ఇయరింగ్స్లో అండ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ సిమిలారిటీస్ బట్టి నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. సో స్టెట్స్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని అండ్ కొన్ని ఇంకో బాక్స్లో పెట్టాను. And I don't think that's really something that I have to talk about. So but then yeah, కానీ నేను నా చిన్నప్పుడు అంటే నా టీనేజ్ టైంలో కొన్నివి కూడా ఉన్నాయి ఈ బాక్స్లో అండ్ ఇంకో బాక్స్లో కూడా. దిస్ ఈస్ ద వన్ హ్యాంగింగ్. ఆ రోజుల్లో ఇలాంటివి కూడా మనం వాడేవాళ్ళం అన్నమాట. దిస్ వన్ ఐ రిమెంబర్ బయింగ్ దీస్ ఇన్ చెన్నై అగైన్. సో ఇవి కూడా అంత పాతవి అన్నమాట. This one I remember buying these in Hyderabad when I used to stay in Hyderabad back then. And these I bought, these weren't bought actually, these were gifted. My aunt gift చేశానని చెప్పాను కదా, వాటితో పాటు these were another set of earrings. So this one is మీరు చూసే ఉంటారబ్బా నా వీడియోస్లో నా స్టోరీస్లో చాలాసార్లు కాలేజ్కి పెట్టుకున్నాను. అండ్ మా మమ్మీకి నాకు చాలా ఇష్టం. మా అమ్మ దగ్గర కొట్టేసిన రింగ్ అనమాట ఇది. నేను సింగపూర్లో తీసుకున్నది దిస్ వన్, ఇట్స్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇది ఐ లైక్ ద కలర్ యాక్చువల్లీ. ఇక్కడ ఈ గ్రీన్ నాకు బాగా నచ్చింది. సో ఐ ఫెల్ట్
it's worth buying. So this is the one, వైట్ పర్ల్లో. అండ్ బ్లాక్ పర్ల్లో కూడా ఒక పాయింట్లో బ్లాక్ పర్ల్ కోసం జనాలు పడి చచ్చే రోజులు కూడా ఉండేవి, లైక్ యా నా చిన్నప్పుడు. సో దిస్ ఇస్ ద బ్లాక్ పర్ల్. ఇవి 2-in-1 అనమాట, చిన్న హూప్స్లో వచ్చేవి. దీస్ ఆర్ లైక్ ద మినీ హూప్స్. సో ఇవి 2-in-1 వచ్చింది. యూ కెన్ సీ ఇక్కడేమో స్టోన్స్ వస్తాయి అండ్ మీరు బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే మీకు డిజైన్ వస్తుంది. సో ఇట్స్ అప్ టు ఇఫ్ యూ వాంట్ అ స్టోన్ టు బీ షోన్ యూ కెన్ వేర్ స్టోన్. లేదు అంటే మీరు ఓన్లీ ఆ గోల్డ్ డిజైన్ ఏదైతే వచ్చిందో అది కూడా మీరు చూపించుకుంటూ పెట్టుకోవచ్చు. మళ్ళీ స్కూల్కి వెళ్ళే రోజుల్లో మనకి ఇలాంటి బుజ్జి బుజ్జి హ్యాంగింగ్స్ అనేవి మ్యాండేటరీ టు మేక్ అవర్ ఫేసెస్ లుక్ అ బిట్ క్యూట్. సో ఆ రోజులో కొన్న ఇయర్ రింగ్ అనమాట ఇవి. సో ఈ హ్యాంగింగ్స్కి పెట్టుకొని స్కూల్కి వెళ్ళే రోజులు అనమాట. సో ఇవి ఈ బుట్టలో వచ్చేసి లైక్ యూనో ఐ బాట్ దెమ్ వెన్ ఐ వాజ్ హైలీ అబ్సెస్డ్ ఆఫ్ ద బిగ్ జుమ్కాస్. సో ఇవి ఇప్పటికీ వాడతాను, బట్ ప్రస్తుతానికి ఎక్కువ వాడట్లేదు, అంటే ఎక్కువ రెడీ కూడా అవ్వట్లేదు ఇంట్లో. అండ్ దీస్ the pretty ones, these are bought in Vizag. One of my fave earrings. ఇవి నేను కోలు కోలు సాంగ్ కవర్ చేసినప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అండ్ చూడంగానే నచ్చేసింది. అండ్ షాప్ ఇవి కొనేటప్పుడు కూడా నేను షాప్ వాడితో గొడవపడి మరి బేరం ఆడి మరీ కొన్నాను. ఐ బార్గెన్ రియలీ బ్యాడ్లీ. వర్ బాట్ ఇన్ ఇండోనేషియా ఇన్ అ మాల్ బిఫోర్ కోవిడ్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ లైఫ్ ఎలా ఉంది అంటే ఇట్స్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ బాక్స్. ఇది ఫస్ట్ ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్గా వైట్ మెటల్ కూడా కాదు. సో ఐ బాట్ దీస్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఎగ్జాక్ట్గా వైట్ మెటల్ కూడా కాదు. సో ఇది దానికంటే తక్కువ అన్నమాట. సో ఇక్కడ మీకు ఎల్లో అండ్ బ్లూ కనిపిస్తుంది కదా, ముందు ఆ కలర్స్ ఉండేవి కదా, అవి నేను ఒక డ్రెస్ కోసం చేంజ్ చేసింది అనమాట. దీస్ ఆర్ వన్ మోర్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవి బ్లాక్ మెటల్లో వచ్చాయి. సో బేసిక్గా నేను దీనికి చేసిన చేంజెస్ ఏంటి అంటే, సో కిందన ఇక్కడ ఫెదర్స్ వస్తాయి బ్లాక్వి. సో ద ప్రాబ్లమ్ విత్ దోస్ ఫెదర్స్ వాజ్ పెట్టుకున్నా సరే కనిపించేవి కాదనమాట. సో ఐ ఫెల్ట్ ఇట్స్ వేస్ట్. సో రాదర్ దెన్ దాట్ ఫెదర్స్ తీసేసి ఇలాగే పెడితే కొంచెం బాగుంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది అనిపించింది. సో అందుకే నేను ఇలా యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ఒక I don't know what you can call them. It looks like kundan. It looks like a black kundan. And this was bought in Hyderabad. There we go. One of the longest earrings I have. అదే మీకు ఫస్ట్ చూపించిన ఫెదర్, ఈ పింక్ ఫెదర్స్ ఏదైతే ఉందో అది కాదు, దాని తర్వాత ఇది లాంగెస్ట్ అనమాట. ఇది కొంచెం హెవీ ఉంటుంది అండ్ ఇట్స్ ఇన్ నేవీ బ్లూ. సో ఇది ఒక మంచి డేసీ వైబ్ ఇస్తుందని చెప్పేసి ఐ బాట్ దీస్ అండ్ ఐ బాట్ దీస్ ఇన్ సింగపూర్. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ ఇయర్ రింగ్. సో ఇవి నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి పెట్టుకున్నాను. మచ్ బెటర్, మచ్ బ్రైట్. ఇది పర్పుల్ వస్తుంది, పైనేమో యూ విల్ హ్యావ్ దిస్ వైట్ మెటల్ కా బీడ్స్, లైక్ టాకింగ్ అబౌట్ ద డీటెయిల్స్. అండ్ నా దగ్గర ఉన్నది ఒకే ఒక పర్పుల్ చుడిదార్, అది కూడా నేను ఇప్పటికొచ్చి వేయలేదు ఎక్కడ. ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ ఐ వుడ్ సే, అండ్ ఐ థింక్ ఇట్స్ ప్లాస్టిక్ మీద మీకు గోల్డ్ మెటాలిక్తో మీకు డిజైన్ వచ్చింది. సో ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను. సో దీస్ ఆర్ ది నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇవి మా అమ్మకి చాలా ఇష్టం. నేను ఎందుకు పెట్టుకోలేదో నాకు కూడా తెలియదు, అంటే నాకు నచ్చాయి, బట్ ఐ డోంట్ నో వై ఐ డోంట్ నో దెమ్. సో ఈ బటర్ఫ్లైస్ వచ్చి కింద పర్ల్ వచ్చింది అండ్ పైన కూడా ఈ స్టెప్ దగ్గర బటర్ఫ్లై వచ్చింది. అండ్ మధ్యలో మీకు ఏంటంటే కుందింది వాట్ ఎవర్ ఐ డోంట్ నో హౌ కుందన్స్ది వచ్చింది, ద వైట్ స్టోన్స్ థింగ్. సో పైన మామిడి పిండి వచ్చి కింద జుమ్కి వచ్చింది. లెట్ మీ షో యూ బోత్. ఇవి
ఎంత పాతవంటే నేను చెప్పలేనంత పాతవన్నమాట. ఇవి ఎక్కడ కొన్నానో ఎప్పుడు కొన్నానో నాకే తెలియదు. వెస్ట్రన్ వేర్వి ఏంటంటే కొద్ది రోజులే వాడతాను, తర్వాత వాడను. కాకపోతే కొన్ని ట్రెడిషనల్వి యాక్సెసరీస్ ఉంటాయి కదా, దోస్ ఐ యూస్ ఫ్రీక్వెంట్లీ. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇవేంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఇట్స్ క్వైట్ లాంగ్. పెట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్గా, బట్ నేను ఇప్పటికొచ్చి సరిగా వాడలేదు. ఇప్పుడు మీకు ముందు చూపించిన దానికంటే సిమిలర్ మోడల్. ఇదేంటంటే మీకు కంప్లీట్ ప్లెయిన్ వైట్ మెటల్ వచ్చింది. అండ్ మీకు ముందు చూపించిన దాంట్లో ఏంటంటే ఒక్కొక్క కాయిన్కి ఒక మంచి డిజైన్ వచ్చింది, ఒక మైనర్ డీటెయిల్స్ వచ్చాయి. బట్ దీనికి అలా కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ ప్లెయిన్ కాయిన్స్తో ఇలాగా సెట్ చేసినట్టు చూపించారు. These one are bought in Vizag. Like, okay, let me show you both. Now we are getting onto the messiest box, but my favorite one. My favorite endukantante, this is the box of all those earrings and accessories which I will wear on lehengas, kurtis, sarees, అలాంటివి అనమాట. ఇది కూడా ఫెరెరో రోషర్ బాక్సే. నేను పెద్ద ఇంకో బాక్స్ అంటే ఏదైతే స్క్వేర్ బాక్స్ ఉందో అందులో కూడా సర్దు ఉండొచ్చు, కాకపోతే ఐ డోంట్ నో వై, అంటే తక్కువ స్పేస్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇందులోనే సర్దేశాను, అందులోనే అన్ని పడేసాను. సర్దేయడం కూడా కాదు. సో విచ్ ఐమ్ వేరింగ్ రైట్ నౌ, దీస్ ఆర్ బాట్ ఇన్ దిస్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ నా బర్త్డేకి నేను 11 pair of earrings పర్చేస్ చేశాను. లైక్ లిటరలీ అన్నీ ఇండియన్ స్టైల్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఐ మిస్డ్ బయింగ్ ఇండియన్ స్టఫ్. సో దిస్ ద ఫస్ట్ పేర్. ఇది నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసినప్పుడు పిక్చర్స్కి వాడిన ఇయర్ రింగ్. దే ఆర్ అనదర్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విచ్ ఐ నెవర్ యూస్డ్ ఇస్ దిస్ వన్. ఇది మా అమ్మ కొన్నారు అండ్ ఎక్కడ కొన్నారు నాకు తెలియదు. ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్స్ హైదరాబాద్. నెక్స్ట్ ఇస్ దిస్ వన్. ఇది ఎక్కడ కొన్నానంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఇన్ వైజాగ్ ఐ థింక్. అండ్ ఇవి నా బర్త్డేకి కొనుక్కున్నవి. ఇవి నేను ఇంకా వాడాను యాక్చువల్లీ. సో బేసిక్గా మీకు ఎలా వస్తుంది, ఇయర్ రింగ్స్ అంటే మ్యాచింగే కాకుండా కాంట్రాస్ట్ కూడా మీరు ట్రై చేస్తే, లైక్ వైట్ మీద సంథింగ్ ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం definitely you're gonna look really pretty. So take my tip, obviously, that you know, if you're trying out contrast, if you want, you know, if you want to look really nice and it's like you didn't put a lot of effort while you're dressing up or you're getting ready. So ala kanipinchali ante obviously your makeup plays a very huge role, but at the same time మీ యాక్సెసరీస్ కూడా విల్ ప్లే అ హ్యూజ్ రోల్. సో మీరు సింపుల్గా ఒక మంచి కాంట్రాస్ట్తో మీరు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది బుట్ట కింద బుట్ట వచ్చింది. రియలీ రెడిక్యూలస్, ఐమ్ సారీ ఫర్ దట్. సో ఇవి కొంచెం హెవీ ఉంటాయి అండ్ ఇవి కూడా అప్పుడే తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇది మీరు చూసే ఉంటారు. సో ఇది నేను చాలాసార్లు వాడాను. దిస్ వాజ్ బాట్ by my mom and when I was in Hyderabad, ఒక ఆంటీ సేల్ చేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్. సో ఆవిడ దగ్గర పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ కాస్టెడ్. అండ్ ఇవి ఎక్కడ కొన్నారో, మై మామ్ బాట్ ఇవి దీస్ అనమాట. సో ఒకటి హెవీ అండ్ ఇంకొకటి ఒక సింపుల్ జ్యువెలరీ అనమాట. ఇవి నేను చాలాసార్లు పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్. ఇది నేను ఇంకా వాడలేదు. One of those 11 pairs which I bought for my birthday this year. So guys, this was earrings haul and నిజం చెప్పాలంటే it was very amazing talking about it because నేను యాక్చువల్లీ చాలా రోజుల నుండి చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. అంతకుముందు I don't know, I mean things kept on coming some other way and also నేను పెద్ద బ్రేకే తీసుకున్నాను. నేను అసలు ఇంత మంత్స్ బ్రేక్ తీసుకున్నాను అనుకోలేదు. I thought it would be just మహా అయితే 1 month అనుకున్నాం, కానీ ఎన్ని మంత్స్ పడుతుంది అనుకోలేదు. బట్ ఫైనలీ ఐ am back and I'm so happy. I hope you are too. I really hope. So yeah, I really hope that you guys
enjoyed watching this video, and if you did, then give it a big fat thumbs up and share this video to your loved ones so that even they will have fun watching it. And also talk about it in the comment section below, like, you know, okay, let me do even similar moments related to Skubadubutaru ante. Like if you want to suggest me what kind of videos you want to watch on my channel in the future, and also congratulate me for coming back on YouTube in the comment section below, because I love to read them all, and obviously I'll reply them back like always. And last but not least, subscribe to my channel and don't forget to click that bell icon to get notified every Saturday 7 p.m. This is Nikita Venkata signing off. Love.